ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలంలో మరొకసారి ప్రభువు యేసుక్రీస్తు నామమున మీకు ಎಲ್ಲರಿಗೂ శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. క్రైస్తవ లోకంలో ఈ వారం నుండి ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థన దినాలు, లెంట్ డేస్ అని అంటున్నాం కదా. సరే, దాని పూర్వపరాలు ఎలా ఉన్నప్పటికీ క్రైస్తవ బిడ్డలకు, విశ్వాసులకు మేలుకరంగా, ఆత్మీయంగా బలపరచబడటానికి ప్రభు ఇచ్చిన ఒక గొప్ప సదవకాశంగా మనం అందరం గుర్తిద్దాం. మీరందరూ కూడా మీ ప్రాంతాలలో ప్రభుతో మరింత సన్నిహితంగా సహవాసం చేయటానికి ఈ లెంట్ డేస్ ఉపయోగపడతాయని నా మటుకు నేను ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ. ఈ ఉదయకాలంలో దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి యోవేలు ప్రవచన గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనంలో రాయబడిన దేవుని వాక్కును మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుని వాక్యం ఈ రీతిగా తెలియచేస్తూ ఉంది. ఎప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. అద్భుతమైన దేవుని వాక్యము లేక ఆహ్వానము ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రభు ఆహ్వానిస్తూ ఉందండి. నేనంటాను పరిశుద్ధాత్మ దేవుని పిలుపు. ఎందుకంటే ఈ 2వ అధ్యాయము ముగింపులోనికి వచ్చినప్పుడు 28, 29, 30, 31, 32 వచనాలలో ఆత్మ దేవుని కార్యమును గురించి మనం చూస్తాం. అందరి మీదకు, యవనస్తుల మీదకు, కుమారులు కుమార్తెలు వారు ప్రవచనాలు చెబుతారు, ముసలి వారు కలలు కంటారు, యవనస్తుల దర్శనాలు చూస్తారు. ఇదంతా ఆత్మ దేవుని ద్వారా జరిగేటువంటి కార్యం. ప్రియులరా, మనమందరం కూడా పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం చేయవలసిన అవసరం ఉంది. పరిశుద్ధాత్మ దేవుని పొదిగింపుకు గురి కావలసిన వారమై ఉన్నాం. కోడి గుడ్డుల మీద పొదిగినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు నీ మీద, నా మీద పొదుగుట ద్వారా అద్భుతాలు మన జీవితాలలో చూడగలము. పరిశుద్ధాత్మ దేవుని సహాయము, ఆయన ఆదరణ ఎంతగానో మన పట్ల అనుగ్రహించబడుతూ ఉంది. ఇంగ్లాండ్ దేశంలో పూర్వం పేరుగాంచిన ఒక గొప్ప దైవజనుడు జార్జ్ ముల్లర్ అనే భక్తుడు ఉన్నాడు, మనకందరికీ తెలుసు. ఆ భక్తుడు విశేషమైన దేవుని స్వార్థ పరిచర్య జరిగించారు, గొప్ప కార్యాలు జరిగించారు. దేవుడు వారిని వాడుకున్నారు. వారు చెప్పిన ఒక గంభీరమైన మాట ఈ సందర్భంగా జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. వారు ఏమన్నారంటే, విశ్వాసము ఎక్కడ ప్రారంభమైతే అక్కడ ఆందోళన ముగుస్తుంది. ఆందోళన ఎక్కడ ప్రారంభమైతే విశ్వాసం అక్కడ ముగుస్తుంది. ఆందోళనకు, విశ్వాసానికి ఒక ముగింపు ఈ భక్తుడు అనుభవపూర్వకంగా చెప్పారు. ఈ లోకంలో జీవిస్తున్నాం మనం. అనేక రకాల బాధ్యతలను బట్టి, భారాలను బట్టి చాలా మార్లు ఆందోళన పడుతూ ఉన్నాం. ఇది ఎలా జరిగింది, నేను ఎలా చేయగలను, నాకెవరు సహాయపడతారు, ఇది నా వల్ల అవుతుందా? ప్రియా
సహోదరి సహోదరులారా, నీలో విశ్వాసము పరిపుష్టంగా ఉన్నట్లయితే ఈ ఆందోళనకి ఇక తావు లేదు. ఆందోళన నీలో నుండి తోలివేయబడింది. పరిశుద్ధాత్మ దేవుని సహాయము, పరిశుద్ధాత్మ దేవుడు బలపరిచే విధంగా నీ జీవితంలో నీవు నడిపించబడుతూ ఉంటావు. ఏం చేస్తాడండి పరిశుద్ధాత్మ దేవుడు? పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన ద్వారా మన జీవితాలలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఇక్కడ దేవుని వాక్యంలో చదువు, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా నా యొద్దకు రండి, నా యొద్దకు రండి. ఒక గొప్ప ఆహ్వానం, పిలుపు మనం వింటున్నాం. మనం ఆయన దగ్గరికి వెళ్తే ఆత్మస్వరూపి అయిన దేవుడు ఆయన నీతో ఉంటాడు. అలాగే జకర్యా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనంలో మనం ఒక మాట చదువుతాం, మీరు నా తట్టు తిరిగిన యెడల నేను మీ తట్టు తిరుగుదును. ఆమేన్. ప్రభు మన తట్టు తిరగాలంటే ఆయన ఇప్పటికే ఆయన కుమారుడిని క్రీస్తుని సిలువలో అప్పగించారు. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచారు. ఇప్పుడు ఆయన మన తట్టు తిరగటం కాదు, నీవు నేను ఆయన తట్టు తిరగాలి. ఆయన తట్టు తిరిగిన వారందరి వైపు ప్రభువు తిరగనై ఉన్నారు. అలా తిరిగితే ఏం జరిగిద్దండి? నేను కొన్ని ఆత్మదేవుని సహాయము మన జీవితాలలో ఎలా ఉంటుందో మీకు జ్ఞాపకం చేస్తాను. మనకందరికి తెలిసినటువంటి విషయాలు. మొట్టమొదటిగా ఆత్మదేవుడు ప్రార్థన సహాయమును అనుగ్రహిస్తాడు. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనంలో మనకందరికి తెలిసిన దైవ వాక్కు ఈ రీతిగా చెప్పబడుతుంది, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఎలాగనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింపు శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. ఆమేన్. చాలాసార్లు శ్రమలు, బాధలు, వేదనలు కలిగి ఉన్నప్పుడు మన జీవితాల్లో కొన్నిసార్లు ప్రార్థన నడిపింపు ఉండదు. ప్రార్థన గురించి ఆలోచించలే, ఒక రకమైన చింత, ఆందోళన కలిగి ఉంటున్నాం. అయితే అలాంటి సమయంలో నువ్వు ప్రార్థించడం మొదలు పెడితే పరిశుద్ధాత్మ దేవుడు ఒక గొప్ప నీటి ప్రవాహపు వరవడి వలె ఆయన నీ జీవితంలో, నీ హృదయంలో నుండి పొర్లిపోరినట్లుగా నీ పక్షాన ప్రార్థన చేయవాడు. తద్వారా ఎంత గొప్ప బలాన్ని, శక్తిని మనము పొందుకుంటూ ఉన్నాం. ఇది మొదటి కార్యం. పరిశుద్ధాత్మ దేవుడు చేసే అనేక గొప్ప కార్యాలలో మొదటి కార్యము, ఇప్పుడైనను మనము ఆయన తట్టు తిరిగితే దుఃఖించుచు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లయితే, ఆయన యొద్దకు వచ్చినట్లయితే ఆయన చేసే మొదటి కార్యం ఆత్మదేవుడు తానే నీ పక్షాన, నా పక్షాన ప్రార్థించేవాడై ఉంటున్నాడు. రెండవదిగా మనం గమనించినప్పుడు అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో 14-15 వచనాలలో ఈ రీతిగా వ్రాయబడుతుంది, కాగా విశ్వసించి తిని గనుక మాట్లాడి తిని అని వ్రాయబడిన ప్రకారం అట్టి విశ్వాసంతో కూడిన ఆత్మ గలవారమై ప్రభు అయిన యేసును లేపిన వాడు యేసుతో మిమ్మును కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలువబెట్టునని ఎరిగి
మేమును విశ్వసించుచున్నాము గనుక మాట్లాడుచున్నాము. రెండో కార్యం, ఆత్మదేవుడు ఆయన తట్టు తిరిగిన వారిలో విశ్వాసమును పుట్టించువాడు, విశ్వసించుటకు సహాయం చేయువాడు, విశ్వాసములో బలపరచువాడు. అందుకనే చక్కని మాట 5వ అధ్యాయంలో చూస్తాం మనం. వెలి చూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనిచున్నాము. ఆత్మదేవుడు నడిపిస్తూ ఉన్నాడు. విశ్వసించటానికి సహాయము చేస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరి నేను మనమందరం కూడా ఇప్పుడైనా కన్నీరు విడుస్తూ దుఃఖిస్తూ మనపూర్వకంగా ఈ దేవాది దేవుని ఎందుకు వస్తే ఎంత గొప్ప మేలు ప్రభు చేస్తుంది. మూడవది మొదటిగా ప్రార్థించుటలో సహాయం చేస్తున్నాడు. రెండవది విశ్వసించటానికి సహాయం చేస్తున్నాడు. మూడవది బుద్ధి జ్ఞానముల సహాయము సహకారము ఆత్మదేవుడు అందిస్తున్నాడు. దానియేలు ప్రవచన గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనంలో ఈ మాటలు మనం చదువుతూ ఉన్నాం. నీ రాజ్యంలో ఒక మనుష్యుడు ఉన్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. నీ తండ్రి కాలంలో అతడు దైవ జ్ఞానము వంటి జ్ఞానము బుద్ధియు తెలివియు గలవాడై ఉండుట నీ తండ్రి కనుగొనెను. ఆత్మదేవుడు ఆయన తడి తిరిగిన వారికి, ఆయన ఆశ్రయించిన వారికి, ఆయన రెక్కల కిందకు వచ్చిన వారికి చేసే కార్యము జ్ఞానమును బుద్ధియు తెలివియు వారి జీవితాలలో దయచేవాడు. ఇప్పుడు వారు తమ జీవితాన్ని ఎలా నడుపుకోగలరో, ఎలా నడుపుకోవాలో వారికి తెలుసు. ఏది మంచి ఏది చెడు, ఎలా ఉండాలి ఎలా చేయకూడదు, ఏం చేయొచ్చు, జీవితంలో ఏ రీతిగా ఉంటే మన జీవితాలు వర్ధిల్లుతాయి, రాణిస్తాము అనే విషయాలను ఆత్మదేవుడు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, నీకు నాకు మన జీవితంలో బుద్ధి జ్ఞానము తెలివి సహాయము ఆయన అనుగ్రహించేవాడై ఉన్నాడు. కాబట్టి ఆయన పిలిచినప్పుడు ఆయన చెంతకు వెళుదాం, ఆ అభిషేకంతో నింపబడదాం, ఆత్మచేత నడిపించబడదాం. ఆయన ప్రార్థనలో సహాయం చేస్తున్నాడు, విశ్వసించడానికి సహాయం చేస్తున్నాడు, తెలివి బుద్ధి జ్ఞానమును పెంపొందించుకోవడానికి సహాయం చేస్తున్నాడు. నాలుగవదిగా యెషయా ప్రవచన గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనంలో దేవుని వాక్యం ఈ రీతిగా తెలియచేస్తుంది. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలిచును. హల్లెలూయా! అబ్బా, ఎన్నెన్ని కృపావరాలు ఆత్మదేవుడు. ప్రియులారా, ఆందోళన చెందుతున్నారా? చింతిస్తూ ఉన్నారా? భయపడుతూ ఉన్నారా? పరిశుద్ధాత్మదేవుడు నీ కొరకు గొప్ప ఏర్పాట్లు ఆయన కలిగి ఉన్నారు. ఆయన పిలుపునందుకొని ఆయనతో సహవాసం చేస్తే, ఆయనతో కూడా నడిచే వారంగా ఉంటే ఎంత దీవెన, ఎంత ఆశీర్వాదం. ఆ తర్వాత 5వదిగా మనం చూసినట్లయితే మనకందరకు తెలిసిన లేఖన భాగం అపోస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో ప్రభువు యేసుక్రీస్తు వారు అపోస్తలులతో శిష్యులతో ప్రభు చెబుతూ ఉన్న మాట, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నందుదురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను
భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురు అని వారితో చెప్పాను. ఆమేన్. ప్రభు ఒక గొప్ప శక్తిని ఇస్తున్నాడు. ఆత్మదేవుడు మనల్ని బలహీనపరచువాడు కాదు, ఆయన మనలను బలపరచువాడై ఉన్నాడు, శక్తితో నింపువాడై ఉన్నాడు. ఇంత మునుపు పిరికి వారంగా ఉంటే, బిడియస్తులుగా భయస్తులుగా ఉంటే, ఇప్పుడు ప్రభు శక్తివంతులుగా చేస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు. ప్రియులారా, చివరిగా ఒక్క మాట నేను మీకు జ్ఞాపకం చేసి ముగించాలి అని ఆశపడుతూ ఉన్నాను. చివరిగా 6వదిగా యోహాను శుభవార్త 15వ అధ్యాయం 26వ వచనం, తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. సర్వ పరిపూర్ణత ఆత్మ దేవునిలో సాక్షాత్కరిస్తుంది. దేవుని ఆత్మ పట్ల మనం విశ్వాసం కలిగి ఉంటే నీ ఆందోళన, నీ కలవరము, భయము అంతటితోనే అయిపోతుంది, అంతమైపోతుంది. భయానికి, పిరికితనానికి, అవిశ్వాసానికి చోటివ్వక ఆత్మ దేవునిలో విశ్వాసం ఉంచి ముందుకు సాగినట్లయితే నువ్వు ప్రార్థించినప్పుడు నీకు సహాయం చేస్తాడు. దేవుని తటి చూస్తూ విశ్వాసం ఉంచితే ఆయన సహాయం చేస్తాడు. నీకు కావలసిన బుద్ధి, జ్ఞానము, తెలివిని ఆయన నీకు సహాయం చేస్తాడు. ఆత్మదేవుడు జ్ఞానము, వివేకము, వివేచన, ఆలోచన, బలము, భయభక్తులు దయచేస్తాడు. ఆత్మ దేవుని కొరకు కనిపెట్టినప్పుడు ఆయన శక్తిని ప్రసాదిస్తాడు. ఆత్మదేవుని పొందుకున్నప్పుడు పరిపూర్ణతలోనికి నడిపించబడతా. ఆమేన్. ఎన్ని గొప్ప కార్యాలు ప్రభు చేస్తా. పరిశుద్ధ ఆత్మ దేవుని సహాయము నీకు నాకు, ఆయన పిల్లలుగా, ఆయన బిడ్డలుగా మనందరి జీవితాల్లో మెండుగా దయచేసి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రార్థించుదాం. మహోన్నతుడా, మా స్తుతులకు పాత్రుడా, నీ వందనాలు. మేము బలహీనులమై లోకంలో కొట్టుమిట్టాడుతూ శ్రమలతో, శోధనలతో, ఆందోళనతో, ఇబ్బందులతో మా జీవితాలు ఉంటుండగా మీరు కృప చూపి మమ్మల్ని ఆదరించు దేవునిగా ఉన్నావు. నీకు స్తోత్రాలు నాయనా. ఆత్మ దేవుని అనుగ్రహం చేత అయ్యా మీరు మాకు ప్రార్థనలో సహాయం చేస్తూ ఉన్నారు, విశ్వసించటానికి కృప చూపుతూ ఉన్నారు, బుద్ధి, జ్ఞాన, వివేకములు దయచేస్తూ ఉన్నారు. అయ్యా ఆలోచన, బలము, జ్ఞానము, వివేకము ఆధారమైన ఆత్మగా మీరు మాతో ఉంటున్నారు. స్తోత్రాలు తండ్రి. మా జీవితాలలో మేము కలిగి ఉన్న ప్రతి బలహీనతను దూరపరిచి నీ శక్తితో, కృపతో నింపి నడిపించు దేవునిగా మాకు సహాయపడుతున్నారు. స్తోత్రాలు. నీ కొరకు సాక్షులుగా నిలువ పెడుతున్నారు. స్తోత్రాలు. అయా సర్వ పరిపూర్ణతలోనికి నడిపించే దేవునిగా ఉన్నా. స్తోత్రాలు తండ్రి. అట్టి స్థితిలో నానాటికి ఆత్మ దేవుని అభిషేకంతో నింపబడిన వారమై నడిపించబడుటకు సహాయం చేయి. ఇన్ని మాటలు ఆలకిస్తున్న ప్రతి బిడ్డను దీవించి నీ ఆత్మతో అభిషేకించమని యేసయ్య నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ, కృప, కాపుదల, ఆదరణ ఆయన సన్నిధి చేరిన మనకు, ఆయన మాటలు ఆలకించును ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడయుండి నడిపించును గాక. ఆమేన్.
గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.